ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, మణిపూర్లో జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో వారికి ఒక ధైర్యం కానీ, ఒక శాంతియుతం అనేటువంటి మాటకు ప్రాధాన్యం ఇస్తూ మరి ఆ ప్రాంతాన్ని పర్యటిస్తున్నటువంటి ప్రధాని మోదీ, అక్కడ ఉన్నటువంటి విషయానికి సంబంధించినటువంటి వార్తలు ఈరోజు అన్ని దినపత్రికల్లో ప్రధానంగా చూడొచ్చు మిత్రులారా. ఇక అక్కడ ఉన్నటువంటి ప్రజలలో అత్యధికంగా కూకి, మైతేయి తెగలు ఎక్కువగా ఉంటాయి మణిపూర్లో. మరి ఆ తెగలకు సంబంధించినటువంటి వారికి ఒక ధైర్యం చెప్పే విధంగా, ఒక శాంతియుత వాతావరణం పైన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరి జరిగినటువంటి అల్లర్లు, దాని కారణాలు, తదితర విషయాలపైన ఒక స్నేహహస్తం అందించే విధంగా మరి మోదీ వారితో మాట్లాడుతున్నటువంటి విషయానికి సంబంధించినటువంటి వార్తలు. ఇక మణిపూర్లో పర్యటిస్తున్నటువంటి ప్రధాని మోదీ విషయంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, మరి ప్రియాంక గాంధీ గారు కూడా ఈ యొక్క పర్యటన ఎప్పుడో చేయాల్సి ఉండే, మరి సుమారు ఒక 41 సార్లు విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి ప్రధానమంత్రి మరి మణిపూర్ పర్యటన చేసి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక ధైర్యాన్ని, ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పే విధంగా పర్యటించాల్సి ఉండే అనేటువంటి అభిప్రాయానికి సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు మరి ప్రధానంగా చూడొచ్చు మిత్రులారా. మరి ఇటీవల జరిగినటువంటి నేపాల్ అల్లకల్లోలం, అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, రాస్తారోకోలు, ధర్నాలు, మరి ప్రధానమంత్రి మంత్రుల ఇళ్లకు నిప్పుపెట్టడం, మొత్తాన్ని మీద అక్కడ ఒక వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి కర్ఫ్యూ వాతావరణం, అటువంటి అల్లర్లకు సంబంధించి మరి ఇటీవలనే మరి 2 రోజుల క్రితం కొత్త ప్రధానమంత్రి సుశీల కర్కే మరి వారి నేతృత్వంలో మరి ఒక శాంతియుత వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మాత్రం ఒక వాణిజ్య సముదాయాలు కానీ, ఒక కర్ఫ్యూ సడలింపు కానీ, అటువంటి ఒక శాంతియుత వాతావరణంలో నేపాల్ మళ్ళీ తిరిగి ఒక వ్యాపార దృక్పథం వైపు, ప్రజల ఒక శాంతియుతం అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి వార్త ఈరోజు ప్రధానంగా మరి అన్ని దినపత్రికల్లో ఈ వార్త కూడా మనం చూడొచ్చు మిత్రులారా. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే, కృష్ణా జలాల విషయంలో ఒక్క చుక్క నీరు కూడా మనం వృధా పోనీయం, వదులుకోం అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మరి కొంతమంది సీనియర్ అధికారులతోని మాట్లాడుతున్నటువంటి విషయం కూడా ఈరోజు అన్ని దినపత్రికల్లో ప్రధానంగా మనం ఈరోజు చూడొచ్చు మిత్రులారా. ఇక రాష్ట్రంలో మరి 2-3 రోజుల నుంచి మరి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కూడా మరి అక్కడ దెబ్బతిన్నటువంటి పంటలు, రోడ్లు, మరి పొంగి పొర్లుతున్నటువంటి వాగులు, వంకలు, చెరువులు, దానికి సంబంధించినటువంటి వార్తలు కూడా ఈరోజు ప్రధానంగా మనం మొదటి పేజీలలో ఈ వార్తలు మనం చూడొచ్చు మిత్రులారా. ఇక సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో ఒక మత్తు పదార్థం, ఈ కళ్ళులో వాడేటువంటి అల్ఫాజోలం సంబంధించినటువంటి ఒక మత్తు పదార్థం కూడా వారు పోలీసులు పట్టుకున్నటువంటి విషయం. దీనికి సంబంధించి ఒక ముగ్గురిని మరి అరెస్ట్ చేసి ఒక 21 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నటువంటి వార్త కూడా ఈరోజు ప్రధానంగా వార్త కనిపిస్తూ ఉంది. ఇక అదేవిధంగా ఈ యొక్క మత్తు పదార్థం దొరికినటువంటి స్థలం కూడా ఆశ్చర్యకరంగా ఒక పాఠశాల భవనంలో దొరకడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది మిత్రులారా. ఒక అధికారుల మరి కళ్ళు కప్పి ఈ విధమైనటువంటి జరగడం, ఒక పాఠశాల వాతావరణంలో జరగడం చాలా ఒక ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నటువంటి విషయం కూడా ఈరోజు వార్తలో కనిపిస్తూ ఉంది. మరి వివరణాత్మకంగా చూద్దాం మిత్రులారా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4353 కిలోమీటర్ల ఒక రైలు మార్గం
సుమారు ఒక 40 ప్రాజెక్టులు 81,000 కోట్ల రూపాయలతోని, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులను కలుపుతూ ఒక రైల్వే మార్గం కూడా ఉండాలి. ఓఆర్ఆర్తో పాటు RRRతో పాటు ప్రధాన కూడళ్ళకు కూడా ఈ యొక్క రైలు మార్గం ఉంటేనే ఒక రాకపోకలు కానీ, ఒక వాణిజ్య సముదాయాల ఒక విషయం కానీ, తదితరుల ఈ యొక్క రైలు మార్గం ఉంటే కానీ ప్రజల రాకపోకల సముదాయాలు కానీ వారిలో స్వయంగా రాష్ట్ర అభివృద్ధి మరి ప్రథమాంకంలోకి చేరుతున్నటువంటి ఒక అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర సీనియర్ రైల్వే అధికారులు మాట్లాడుతున్నటువంటి విషయానికి సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు ప్రధానంగా మొదటి పేజీలలో ఈ వార్త కనిపిస్తోంది మిత్రులారా. ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. బంగారం ఏందాక ఈ పయనం 1,13,000 స్థాయిలో 10 గ్రాముల ధర. ఇక దిక్కుతోచని స్థితిలో కొనుగోలుదారులు, ఆభరణాల క్రయ విక్రయాలపై ప్రభావం, అంతర్జాతీయ సమీకరణాలు మారితేనే తగ్గే అవకాశం అటువంటి ఇక బాగా పెరిగింది బంగారం మాత్రం. మరి దానికి సంబంధించినటువంటి వార్త ఉంది ఒక మిత్రులారా. ఇక విరిగిన ఎముకలను 3 నిమిషాల్లోనూ అతికించేస్తుంది. ఓ సూది ద్వారా విరిగిన ఎముకలను 3 నిమిషాల్లో అతికించే బోన్ గ్లూన్ చైనా పరిశోధకులు కనుగొన్నారు అనేటువంటి వార్త ఒకటి ఉంది మిత్రులారా. ఇక కృష్ణా జిల్లాలో రాష్ట్ర వాటా సాధిస్తాం అనేటువంటి వార్త ఒకటి. ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించాలి, 904 టీఎంసీలా కేటాయించేలా పట్టాలి. నీటిపారుదల శాఖ నిపుణులు, న్యాయవాదులతో సీఎం రేవంత్ రెడ్డి. నీటి వాటాల సాధనలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణటువంటిది సీఎం రేవంత్ రెడ్డి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్న అధికారులతో ఫోటోతో ఉన్నటువంటి వార్త కూడా చూడొచ్చు. ఇక అమెరికాలోనూ ధరలు పెరుగుతున్నాయి, అగ్రరాజ్య పౌరులు ఖర్చులపైన ప్రభావం కనిపిస్తుంది. త్వరలో కొన్ని భారత ఉత్పత్తులు ఇక్కడ కనిపించకపోవచ్చు. కొత్త విద్యార్థులు రాకపోవడంతో వర్సిటీల ఆదాయం కోతపడింది. ప్రాంగణ నియామకాలు తగ్గాయి. ఈనాడు వింటర్లో కాన్సస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పివి వరప్రసాద్ అనేటువంటి వార్త మనం చూడొచ్చు మిత్రులారా. ఇక పాక్ పని పడతారా, నేడు ఆసియా కప్ భారత కీలక పౌరైనటువంటి వార్త ఒకటి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక నలుగురిని మింగిన నీటి మడుగు, తల్లి కుమారుడు సహా 2 చిన్నారులు మృతి అయినటువంటి యూరియా సంచులు శుభ్రం చేస్తానికి వెళ్ళి పాపం మృత్యువాతకు పడ్డారు వీళ్ళు. చిన్న శ్రీశైలం జలసోయోగం, ఇది శ్రీశైలం దగ్గర ఉంది మిత్రులారా. నిన్న కనిపించినటువంటి ఫోటో ఈ విధంగా ఉంది. సాయంత్రం పూలు పండ్లతో రాయితీల పంట, కేంద్ర సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం విస్తరణ, అమలుకు 10,000 కోట్ల నిధి అనేటువంటి వార్త ఒకటి ఈ విధంగా చూడొచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి, గద్వాల గర్జన సభలో కేటీఆర్ సవాల్ అనేటువంటి వార్త ఒకటి ఉంది. మరి ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు మరి ఇటీవల వాళ్ళు వివరణ కూడా ఇచ్చారు. కేవలం ఒక 3 రంగుల జెండాన్ని మాత్రమే మేము కప్పుకున్నాం, మరి ఆ పార్టీలో మేము చేరలేదు అనేటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి తీరు ఇది రాష్ట్ర ప్రజలకు ఎంతో ఆశ్చర్యం కలిపేటువంటి విషయం. మరి కేటీఆర్ మాత్రం వారు రాజీనామా చేయాలి అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి వార్త ఒకటి ఉంది మిత్రులారా. ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన విషయాలు చూద్దాం. కృష్ణా జిల్లాలో చుక్క నీరు కూడా వదులుకోం అనేటువంటిది వార్త. ఇక మణిపూర్కు త్వరలో నవోదయం, రాష్ట్రంలో శాంతి నెలకొల్పుతాం ప్రధాని మోదీ. మరి అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. చురాచంద్పూర్లో అల్లర్ల బాధితులతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ అనేటువంటి వార్త. అక్కడ వారికి వివిధ తెగలు ఉంటాయి, ఆ తెగలతో మాట్లాడుతున్నారు. ఇది ధైర్యవంతుల నేల, ఈశాన్యానికి రత్నం, కూకీలు మైతేలే మధ్య నమ్మకం అనే బ్రిడ్జి నిర్మిస్తాం, నిరాశలను ఆదుకుంటామని వెల్లడి. 2023 అల్లర్ల తర్వాత తొలిసారి మణిపూర్లో పీఎం పర్యటన, బాధితులకు పరామర్శ, 8,500 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, మిజోరాంలో ఫస్ట్ రైల్వే లైన్ షురు అనేటువంటి వార్త. ఇక 864 రోజులు హింస జరిగితే ఎటుపోయినో, మోదీపై కరిగే ప్రియాంక గాంధీ ఫైర్ అనేటువంటి వార్త. 40 సార్లు ఫారిన్ టూర్లకు వెళ్లారు, కానీ ఒక్కసారి మణిపూర్కు వెళ్ళారు, ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది కామెంట్ అనేటువంటిది ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు అంటున్నటువంటి విషయం మిత్రులారా. రాష్ట్రంలో జోరు వానలు, నేడు 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్,
మరో 4-5 రోజులు వర్ష సూచన. కొత్తగూడెం జిల్లాలో వాగులో ఉధృతి, 2 కూలీలు గల్లంతైనటువంటి వార్త ఒకటి ఉంది. మరి బాగా కురుస్తున్నాయి మిత్రులారా వర్షాలు మాత్రం. మరి రైతులు కూడా మరి చూసుకొని మరి వ్యవసాయ పనులు కానీ మరి ఎక్కడైనా ప్రయాణాలు కానీ చూసుకొని వెళ్లాల్సినటువంటిది ఒక అధికారం నుంచి వస్తున్నటువంటి విషయం. మోదీ మెప్పు కోసం కేటీఆర్ ఆరాటం, రాహుల్ గాంధీని విమర్శిస్తే సహించం, పీసీసీ చీఫ్ అంటున్నమాట. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం భాగంగానే కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆగింది. ఈ కేసులో సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లో తెలుస్తామన్న కిషన్ రెడ్డి, సంజయ్ మౌనంగా ఎందుకున్నారు? జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వని బీఆర్ఎస్ కు తెలంగాణ పదం పలికే అర్హత లేదని పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అంటున్నటువంటి వార్త ఈ విధంగా ఉంది మిత్రులారా. ఇక స్కూల్లో అల్ఫాజోలం డెన్, ఓవైపు పాఠాలు మరోవైపు మందు తయారీ. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో మేధా స్కూల్లో దందా, 2 రూమ్స్ లో ప్రత్యేకంగా ల్యాబ్లు ఏర్పాటు, స్కూల్ ఓనర్ సహా 3 అరెస్టు, 8 కిలోల ఆల్ఫాజోలం, 21 లక్షల స్వాధీనమైనటువంటి వార్త. ఇది ఎక్కడుందంటే హైదరాబాద్ లో స్కూల్ ముసుగులో జరుగుతున్న ఈ దందా గుట్టురట్టును ఈగల్ పోలీసులు శనివారం గుట్టురట్టు చేశారు. మహబూబ్నగర్ జిల్లా చెందిన మాలెం జయప్రకాష్ సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో సాయి కాలనీలో మేధా స్కూల్ నడుపుతున్నటువంటి వార్త. మిత్రులారా ఇది చాలా ఆశ్చర్యం కలిపేటువంటి వార్త. ఒక కళ్ళులో ప్రధానంగా వినియోగించేటువంటి ఆల్ఫాజోలం తయారీ మరి ఓల్డ్ బోయిన్పల్లి అంటే ఎన్హెచ్ఐవి హైవేకు పక్కనే ఉంటుంది. ఈ యొక్క స్కూల్లో స్కూల్లో ఇటువంటి మరి దందా జరగడం, ఇటువంటి ఒక విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠశాలలో జరగడం పోలీస్ అధికారులు కాక రాష్ట్రంలో చాలా మంది ఇది ఆశ్చర్యపరిచేటువంటి విషయం మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. చుక్క నీటిని వదలొద్దు, కృష్ణా జిల్లాలో ఇంతకాలం జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేయాలనేటువంటి వార్త. ఇక అసహనం పరాకాష్ట, కొత్త పలుకు అనేటువంటి వార్త. కొండలు లోయల మధ్య విశ్వాసం అనే వంతెన వేయాలి, భారతమాత కిరీటంలో మణిపూర్ ఒక రత్నం, ఇక్కడ ఎలాంటి హింసకు తావుండొద్దు, శాంతితో అభివృద్ధి, ఇందుకు అన్ని గ్రూపులు ముందుకు రావాలి, ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ప్రధాని అనేటువంటి వార్త ఒకటి ఉంది. ఇక మణిపూర్ పర్యటన సందర్భంగా మోదీ అంటున్నటువంటి మాట మిత్రులారా. ఇక ఎటు చూసినా రైలు రాష్ట్ర వ్యాప్తంగా రైలు మార్గం 81,000 కోట్లతో 40 ప్రాజెక్టులు, 4,353 కిలోమీటర్ల మార్గం, కొత్త లైన్లకు సర్వేలు, ఉన్న లైన్ల విస్తరణ, కేంద్ర ప్రభుత్వం మంజూరు, సీఎంతో రైల్వే అధికారుల చర్చ అనేటువంటి ఒక వార్త చూస్తున్నాం మిత్రులారా. ఈ యొక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని మీద అన్ని రోడ్ల ప్రధాన రోడ్లను మరి కలుపుతూ రైల్వే లైన్ ఉంటేనే మరి వాణిజ్యం పెరుగుతుంది, రాకపోకలు పెరుగుతాయి, మరి డబ్బు కూడా మరి ప్రజలలో ఒక ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని ఒకటి ఆలోచన చేస్తూ మరి కేంద్ర రైల్వే శాఖ మరి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నటువంటి విషయానికి సంబంధించిన వార్త. ఇది అమలైతే మాత్రం చాలా సంతోషం అనే చెప్పొచ్చు. నెత్తురోడుతున్న రాజీవ్ రహదారి, 2 ఏళ్లలో 121 ప్రమాదాలు, 165 మంది మృత్యువాత, కూడళ్ల వద్ద దూసుకెళ్తున్న వాహనదారులు. ఇది షామీర్పేట సంబంధించినటువంటి వార్త. మరి 2024లో 94, మృతుల సంఖ్య 129, గాయాలైన కేసుల సంఖ్య 220, క్షతగాత్రుల సంఖ్య 277. ఇక 2025 ఈ సంవత్సరం ఇప్పటి వరకు 27 ప్రమాదాలు జరిగినాయి, 36 మంది చనిపోయడం జరిగింది. ఇక 49 మందికి గాయాలు, క్షతగాత్రులు మాత్రం 67 అనేటువంటి వార్త ఒకటి ఉంది మిత్రులారా. ఇక రైతులను మోసగించిన రాష్ట్ర ప్రభుత్వం ఈటలు అంటున్నటువంటి మాట. ఇక జీవిత పాఠాలు నేర్పాలనేటువంటి వార్త ఒకటి ఇక్కడ మెడ్చల్లో జరిగింది. ఒకటి ప్రైవేటు సెంట్ క్లారెట్ లో ఒక వార్త కూడా ఉంది. మంత్రి గారు దసరా దగ్గరకు వచ్చే కదలని ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు కార్యరూపం దాల్చని కోమటిరెడ్డి మాట్లాడినటువంటి మాట. ఆగస్టు 4, 2024లో జూలై 16న 25 అంటే ఒక్కొక్కసారి ఏమేమి చెప్తున్నటువంటి వార్తలు ఇవి. ఇక మొత్తాన్ని చూస్తే పిల్లల సంఖ్య 148 ఉన్నాయి, పూర్తి అయినవి 137 ఉన్నాయి, స్పాన్లు 142, పూర్తి 36 అయినాయి, అంచనా వ్యయం 670 కోట్లు. ఇక వెడల్పు మాత్రం ఆ యొక్క ఉప్పల్ 45 మీటర్లు 6 వరుసలు. ఎలివేటెడ్ కారిడార్ వివరాలు. ఉప్పల్ టు నారపల్లి భూమి పూజ చేసింది మే 5, 2018, పూర్తి చేయాల్సింది 24 నెలలే, పొడవు మాత్రం 6.25 కిలోమీటర్లు అనేటువంటి వార్త. ఇప్పటి వరకు సుమారు మరి 2018 అంటే ఒక 6-7 ఏళ్ళు అవుతుంది మొత్తాన్ని మొదలుపెట్టి. ఇంకా కూడా పిల్లల స్థాయి వరకే ఈ విధంగా మొండి పిల్లలు దర్శనమిస్తున్నాయి.
దానికి సంబంధించి అడుగుతున్నారు మంత్రి గారిని. మంత్రి గారు దసరా దగ్గరకు వచ్చి ఇంకెప్పుడు మొదలు పెడతారని చెప్పేసి ఇది ఉప్పలకు సంబంధించినటువంటి వార్త మిత్రులారా. రన్వేపై మొరాయించిన దుబాయ్ విమానం అనేటువంటి వార్త ఒకటి ఉంది. ఇక కుత్బుల్లాపూర్ లో 4.7 సెంటీమీటర్ల వర్షం నిన్న పడ్డది. ఇది దీనికి సంబంధించిన వార్త. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్త చూద్దాం. ఉప ఎన్నికలకు వచ్చే దమ్ముందా అనేటువంటి వార్త. ఇది నడిగడ్డపై తొడగొట్టిన గులాబీ గద్వాల్లో గర్జినటువంటి వార్త ఒకటి, కేటీఆర్ సంబంధించిన వార్త. పోలీస్ స్టేషన్ లో రైతన్నలు ఇది రైతు సభ కాదు యూరియా సభ అనేటువంటి వార్త ఒకటి విధంగా ఉంది. ఇక యువ రైతు ప్రాణం తీసిన యూరియా అనేటువంటి వార్త. యూరియా దొరక్క ఆందోళన, గడ్డి మందు తాగిన రైతు అనేటువంటి మంత్రి సీతక్క ఇలాకాలో ఘటన అనేటువంటి వార్త. ఇక కృష్ణా వాటపై తలో మాట అనేటువంటి వార్త. వేతనాలు రాలేదని ఉద్యోగి ఆత్మహత్య అనేటువంటి వార్త ఒకటి ఉంది. ఇక బీఆర్ఎస్ పై నిఘా, భద్రతకు దగా అనేటువంటి వార్త ఒకటి ఉంది. అల్లరి చేయొద్దు మీకే నష్టం, వృత్తి విద్యా కాలేజీల ప్రతినిధులకు బట్టి వార్నింగ్, కాలేజీలతో సర్కారు జరిపిన చర్చలు విఫలమైనటువంటి వార్త. ఇక త్రిబులార్ రైతుల అరెస్ట్ అయినటువంటి వార్త ఒకటి ఉంది. మంత్రికి బాధలు చెప్దామని వెళ్తుండగా అదుపులోకి నల్లగొండ గడియారం సెంటర్ లో అడ్డుకున్న పోలీసులు అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో ఉన్నటువంటి వార్తలు మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా. నమస్కారం.